మోకాళ్ళ నొప్పితో బాధపడుతూ మోకాళ్ళ నొప్పి పోవాలి, ఏ విధంగా మోకాళ్ళ నొప్పి పోతుంది, అలాగే మోకాళ్ళలో గుజ్జు లేక బాధపడుతున్న వాళ్ళు మోకాళ్ళలో గుజ్జు ఎలా తయారవుతుంది, ఎన్ని మందులు వాడినా మోకాళ్ళ నొప్పి పోతలేదు, మోకాళ్ళలో గుజ్జు లేక కీళ్ళు అటు ఇటు కదులుతున్నాయి, ఏంటి మాకు ఈ అవస్థ, జీవితంలో ఈ మోకాళ్ళ నొప్పి అనేది పోదా అని బాధపడుతున్న వాళ్ళకి మంచి ఒక హోమ్ రెమెడీ ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాము. దానివల్ల మీకు పైసలు ఖర్చు కాకుండానే మనకు మోకాళ్ళ నొప్పి పోతుంది, మోకాళ్ళలో గుజ్జు కూడా తయారవుతుంది. అది ఎలా అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాము. అందరికీ మోకాళ్ళ నొప్పి పోయి హెల్తీగా మంచిగా అందరు నడవాలి, అలాగే ఏ అవస్థ లేకుండా హాయిగా హెల్తీగా ఉండాలని మనం కోరుకుందాం. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మోకాళ్ళలో కీళ్ళు అరిగి మోకాళ్ళలో గుజ్జు లేక మోకాలు కీళ్ళలో అటు ఇటు కదలడము, అలాగే మోకాళ్ళలో సౌండ్ రావడం ప్రాబ్లం పోవాలి అంటే ఈ విధంగా చేయండి. ఎలా అంటే భీమ్సాయి కర్పూరం అనేది దొరుకుతుంది, అది ఎక్కడైనా దొరుకుతుంది. ఆ కర్పూరం తీసుకొచ్చి మంచిగా ఒక గ్లాసు వేడి నీళ్ళు చేసి ఆ వేడి నీళ్ళల్లో బాగా కొంచెం చల్లారిన తర్వాత దాంట్లో ఈ భీమ్సాయి కర్పూరాన్ని ఒక చిటికడంత వేసి దాంట్లో మిరియాల పొడి ఒక చిటికడంత వేసి బాగా కలిపిన తర్వాత మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అలాగే ఈవినింగ్ 3 పూటలు తాగండి. ఎప్పుడంటే లంచ్కి ముందు, అలాగే టిఫిన్కి ముందు, అలాగే ఈవినింగ్ 6 లోపే తాగండి. అలా తాగడం వల్ల మీ మోకాళ్ళ నొప్పి అనేది పోతుంది, అలాగే క్రమేపీ మీ మోకాళ్ళలో గుజ్జు తయారవుతుంది. కాబట్టి మోకాళ్ళలో కదలడము, సౌండ్ రావడము, కీళ్ళు అటు ఇటు కదిలే సౌండ్ రావడము అవి ఏవి లేకుండా మోకాళ్ళు మంచిగా ఉంటాయి, అలాగే హెల్తీగా కూడా ఉంటారు. మోకాళ్ళ నొప్పి ఉంటేనే కదా మనకు ప్రాబ్లము. మోకాళ్ళ నొప్పి అనేది లేకపోతే ఎంతో హాయిగా ఉంటారు. ఆ మోకాళ్ళ నొప్పితో బాధపడ్డ వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పి పోవాలంటే ఈ విధంగా చేయండి. మీ మోకాళ్ళ నొప్పి పోయిందని మీరే కామెంట్ చేస్తారు. మేడం మోకాళ్ళ నొప్పి మొత్తం పోతారు కదా, మోకాళ్ళ నొప్పి ఎలా పోవాలి, మోకాళ్ళలో గుజ్జు తయారు కావాలంటే ఈ రెమెడీలు చేయడం వల్ల మనకు ఎంత ఉపయోగం ఉంటుందనేది ఇది చాలామంది ట్రై చేసి మోకాళ్ళ నొప్పి పోగొట్టుకున్నదే ఈ రెమెడీ. ఈ రెమెడీని చాలామంది ఉపయోగిస్తున్నారు. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. మీ మోకాళ్ళ నొప్పి మొత్తం పోతుంది, మళ్ళీ మోకాళ్ళ నొప్పి రాకుండా ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో మోకాళ్ళ నొప్పి అనేది రాకుండా ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి. మీ మోకాళ్ళ నొప్పి పోకపోతే ఎదుటి వాళ్ళకి చెప్పకుండా ఉంటురు, పోతే మాత్రం అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే ఇలా చెప్పడం వల్ల వాళ్ళ మోకాళ్ళ నొప్పి కూడా పోతుంది. కాబట్టి వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు ఇంత మంచి హోమ్ రెమెడీ దొరికింది, మన మోకాళ్ళ నొప్పి మొత్తం పోయింది వీళ్ళు చెప్పడం వల్ల అని. కాబట్టి మీరు మోకాళ్ళ నొప్పి పోగానే ఎదుటి వాళ్ళకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ థ్యాంక్ యూ. అలాగే మీరిచ్చే సపోర్ట్ మేము ఎన్నడూ మరవలేము. మీరు ఇచ్చే సపోర్ట్ తోటే ఈ ఛానల్ ఇలా గ్రోత్ అవుతుంది. కాబట్టి మీరు ఇచ్చే సపోర్ట్ను మర్చిపోలేనిది సపోర్ట్. కాబట్టి మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి ఈ ఛానల్కి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు